హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అసలు నిన్నటి నుంచి ఫుల్ హెడేక్ అని చెప్పాను కదా. నైట్ అంతా ఫీవరు, ఇంకా విపరీతంగా బాడీ పెయిన్స్, ఇంకా టిఫిన్ చేసేటి ఏడుపు వచ్చేస్తుంది. చెప్తా. టిఫిన్ చేసేసి ఇంకా ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత బెటర్ అయ్యాను. అంటే వెంటనే జ్వరం వచ్చిన వెంటనే వేసుకోవడం వల్ల అనుకుంటా కొంచెం బెటర్ అయ్యాను. ఇంకా నిన్నైతే హెడేక్ ఉందని చెప్పేసరికి ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నిన్న మాట్లాడింది, ఈరోజు ఫోన్ చేసింది. చెప్పాను నైట్ ఫీవర్ వచ్చింది అని చెప్పాను. జాను కోసం జాను స్కూల్కి వెళ్తుంది కదా, నేను లేచి ఏం చేయలేనని చెప్పేసి జాను కోసం టిఫిను ఇంకా స్నాక్స్కి పంట పెట్టేసి పంపించేస్తే మధ్యాహ్నం వచ్చేసరికి ఏదైనా వండుకుందు సరిపోద్ది అని అన్నది. వచ్చింది మార్నింగ్ వచ్చి టీ ఇచ్చింది. ఇవి వాళ్ళకి చిన్న చిన్నవి అనిపించవచ్చు, కానీ బాగున్నప్పుడు ఒకళ్ళు చూసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. మనం పిల్లల కోసమే లెగాలి, తప్పదు మనకు బాగోపోయినా. అదనమాట. ఇంక లేచి ఇప్పుడు పని అదంతా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా ఓకే, నాకైతే ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం బాగా రెస్ట్ తీసుకునేసరికి ఫ్రీ అయ్యాను. సడన్గా ఫీవర్ వచ్చింది, హెడేక్ అంతా అలాగా ఫీవర్కి లాగేసింది. ఓకే, నేను పొద్దున్న లేచి ఇప్పుడు జాను స్కూల్కి పంపించాలా వద్దా ఏంటి, నేనేం రెడీ చేయలేదు అని అనుకునే ఉన్నాను. ఇంతలో తిని అలా పంపించింది. ఇప్పుడు టిఫిన్ పెట్టేసి స్నాక్స్ పెట్టేసి జాను స్కూల్కి పంపించేస్తే మెల్లిగా పనులన్నీ చేసుకొని సర్దుకుంటాను. ఇంకా ఇదనమాట. నా కళ్ళు చూస్తే తెలిసిపోద్ది ఫీవర్ అంటే. ఓకే, కానీ బాడీ పెయిన్స్ బాగా వచ్చాయి, ఎందుకో తెలీదు. చెప్పాను కదా నిన్న వాతావరణం బాగోలేదు అని, మేబీ దాని ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడైతే ఓకే. ఈరోజైతే జానుని మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే స్కూల్లో దించేస్తున్నారు. మా వారికి ఎలాగో అవ్వదు, ఆయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. బాయ్ బాయ్ జాను, గట్టి పట్టుకో. బాయ్ బాయ్. జాను తినగా కొంచెం టిఫిన్ ఉంది, అది ఇప్పుడు నేను తినేస్తాను. తినేసి పని స్టార్ట్ చేస్తాను. నిన్నంతా ఫుడ్ లేదు, నైట్ ఇడ్లీ తెచ్చుకొని తిన్నాను. వంటలు బాగా చేస్తుంది, బాగా ఇష్టం. ప్రతి దాంట్లో కొత్తదనం ఉంటుంది. తన దగ్గరే నేను చాలా వరకు పప్పు ఆకుకూర ఇవన్నీ తిని పెడితేనే జాను ఇష్టపడి ఇప్పుడు తింటుంది. ఇంకా టిఫిన్ చేసి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు బెడ్రూమ్ అదన్నీ సర్దిసుకుంటున్నాను. ఏంటక్క అలా ఏడ్చేసామని అనుకుంటున్నారా? ఆనంద బాష్పాలు అవి, ఏడుపు కాదులేండి. ఏంటంటే బంధుజనమే మన వాళ్ళు కాదు ఈ రోజుల్లో. మనకంటూ నిలబడేది స్నేహితులు ఒక్కలే. ఎంత కుప్పలు కుప్పలకి ఎందుకు స్నేహాలు, ఒక నలుగురు ఐదుగురు చాలు మనకి. కష్టమైనప్పుడు సుఖమైనప్పుడు పలకరించేవాళ్ళు. నిజంగా నేనైతే మాత్రం ఎక్కడున్నా సరే ఒక నలుగురైనా నాకు అలాంటి స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ కూడా అంతే. నాకు బాలేదు అన్నా, బాగున్నా అన్నా, ఏదైనా సరే నాతో పాటు నవ్వడానికి కానీ, నేను బాధపడితే ఓదార్చడానికి కానీ ఒక నలుగురు స్నేహితులైతే ఉన్నారు. అది చాలబ్బా. ఇంకా నిన్నటి వీడియో చూసినోళ్ళు కనిపించవచ్చు. నేను అన్నం తిన్నా కదక్క, తినలేదంట నువ్వేమీ అని అనిపిస్తుంది. నిన్న తిన్నది జానుకి బాక్స్ కట్టగా మిగిలింది ఒక 2 స్పూన్లు ఉంటే అది మీకు తినేసి చూపించాను. కానీ అది తిన్న తర్వాత నుంచి ఫుల్ వామిటింగ్ ఫీలింగ్ అనమాట. ఇంకా దానితో ఆగిపోయింది, ఇంకా అన్నమే తినలేదు. నిన్న రాగి జావ ఒక్కటే కడుపులో ఉంది. నైట్ అయితే విపరీతంగా ఆకలేసింది. అస్సలు అన్నం చూస్తే అసలు వామిటింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంక అప్పుడు మా వారికి చెప్తే ఇడ్లీ తెచ్చేశారు. ఇంకా ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్లు వేయడం వల్ల ఇంక ఈరోజు మార్నింగ్ లేసానేమో అలా అనిపిస్తుంది. అంతగానం కాలే పీకులు వచ్చేసాయి. ఇంకా ఎలాగో కొంచెంపాటి జ్వరం అయితే తగ్గింది, పర్వాలేదు, ఫ్రీగా ఉన్నాను ఇప్పుడైతే. ఇంక ఇలాంటప్పుడే పని అంతా చేసుకోవాలి. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుందామని వచ్చాను. మా వారు కాస్త రైస్ అయితే వండిసి వెళ్ళారు. ఎందుకని మంచిది తింటానని చెప్పేసి రైస్ పెట్టేసి అయితే వెళ్ళారు. ఇంకా అదే తినాలి ఇప్పుడు. ఒకటే అనుకుంటున్నాను, నిమ్మకాయ పిండుకొని తిందాము, కొంచెమైనా రైస్ తినాలి, లేకపోతే ఇంకా అన్ఈజీగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇంతలో అయితే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా జానుకైతే ఈరోజు బాక్స్ లేదు, సాటర్డే కదా, ఆఫ్ డే అనమాట. ఇంకా అంతా పని అంతా స్లోగా చేసుకోవచ్చు అని చెప్పేసి నిమ్మలంగానే చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ అది క్లీన్ చేసి సింక్లో గిన్నెలన్నీ క్లీన్ అయిపోతే ప్రశాంతంగా వంట స్టార్ట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఇప్పుడైతే టైంకి మెడిసిన్ పడిపోవాలి. టైంకి మెడిసిన్ పడాలంటే టైంకి ఫుడ్ అయితే కడుపులో పడాలి. ఇంకా గిన్నెలు అయితే తర్వాత క్లీన్ చేద్దాం, ఫస్ట్ అయితే కొంచెం రైస్ అయితే తినేద్దామని రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా వారు ఈ పని చేసి చాలా మంచి పని చేశారు. నిన్నే గల విక్రించాను, ఈయన అన్నం ముద్ద చేసేత్తరని. ఏం పర్లేదు, ఇప్పుడు ముద్ద కాదు, అది జావ అయిపోయినా సరే ఇప్పుడు ఇదే కడుపులో వేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను, ఎందుకంటే ఇలా వామిటింగ్ ఫీలింగ్ ఉన్నప్పుడు నిమ్మకాయతో అన్నం తింటే కొంచెం తిన్నది కక్కకుండా ఉంటామనే ఫీల్. ఇంకా అందుకు కొంచెం రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే తినేసిన తర్వాత మెడిసిన్ అయితే వేసుకున్నా. మెడిసిన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను.
ఇంకా పండగకి చేసిన పిండి వంటలైతే కొంచెం కొంచెమే చేశాను. ఎలా కుదురుతాయా అని డౌట్ మీద కొంచెం కొంచెమే చేశాను. ఇంక ఈ క్యాన్‌లయితే వీటిలో ఏసాను కదా! ఈ తండ్రి కూతుర్లు రోజుకు 30 సార్లు తీసి అయిపోనియా, అయిపోనియా అని అడుగుతున్నారు. అయిపోయాయని తెలిసినా కూడా నాకు గుర్తు చేత్తన్నారేమో మళ్ళీ చెయ్యమని. ఇంక అందుకు వీటిలో అయితే ఫస్ట్ క్లీన్ చేసేత్తన్నాను. ఒకవేళ ఆళ్ళకి కావాలంటే చేసినా ఇందులో మళ్ళీ వేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎందుకు క్లీన్ చేయడమని. ఇప్పుడే మళ్ళీ వాటిని క్లీన్ చేసేసి, ఇంక గిన్నెలన్నీ క్లీన్ అయిపోయినియి. ఇంక అవన్నీ ఇంకా వాషింగ్ ఏరియాలో అయితే పెట్టేసాను. ఇప్పుడు సింక్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఈ ప్లేస్ అంతా నీట్‌గా అయిపోతే ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. ఇంక నైట్ అయితే తమ్ముడు జిలేబీ తీసుకొచ్చాడు. ఆ నీరసంలో నాకేం తినాలనిపించలేదు. ఇంక గిన్నెలు క్లీన్ అయిపోగానే ఇవి గుర్తొచ్చాయనమాట. ఇంక నైట్ తినలేదు కదా! ఇప్పుడు తిందాం అనిపిచ్చి అలా కూర్చొని ఎంత ప్రశాంతంగా తింటున్నానో. ఇంకా నెక్స్ట్ గుర్తొచ్చిన పని ఇల్లు తుడిసి పెట్టాలి. ఇంక జాను అయితే 12:30 అయ్యేసరికి వచ్చేద్ది. ఇంకా ఆ పిల్ల వచ్చేసరికి ఇల్లు గాని తుడలేదా, నాకింకా బొమ్మలవన్నీ ఏసి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా చెత్త చెత్తగా అయిపోద్ది. ఇంక సరే అని చెప్పేసి త్వర త్వరగా ఇల్లయితే తుడిచేసి మాపయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక సరే ఈరోజు మాప్ స్కిప్ చేయడానికైనా నిన్న గూడా పెట్టలేదు. మళ్ళీ ఏదోలా ఉంటదని ఈరోజు పెట్టేస్తున్నాను. ఇంక నాకేంటంటే జ్వరంతో ఉన్నప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోవాలి. అవ్వలేదా నాకు ఆ జ్వరం అయితే ఆ ఫీలింగ్‌లోనే ఉండిపోతానసలు. కొద్దిగైనా ఫ్రెష్ అప్ అయిపోతేనే దాని నుంచి బయటపడతాను. ఇంక అందుకే నేనైతే ముందు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత స్నానంకెళ్ళొచ్చేసాను. ఇంకిదేంటో మరి జ్వరంతోటి కొత్త డ్రెస్సే యేసాను నేనైతే మాత్రం ఈరోజు. అసలు బట్టలన్నీ వాషింగ్ మిషన్‌కేయకుండా అలా వాషింగ్ ఏరియాలోనే ఉన్నాయి. మరేం దిక్కులేదు. ఇప్పుడైతే ఈ డ్రెస్సే వేసుకోవాలి. ఎవరు చూసినా జ్వరం అన్నది ఏటి ఇలా రెడీ అయ్యిందని అనుకుంటారు. కానీ మరేటి చేస్తాము. ఇంకా కొత్త డ్రెస్ కదా! వేసుకున్న తర్వాత ఎలా ఉందా అని అలా చెక్ చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్ అదంతా ఇలా క్లీన్ చేసేసాను కదా! ఇంకా ఏమున్నాయని చూసుకుంటే ఆ రైసే కదా ఉంది. ఇంక ఈరోజైతే నిన్న తీసిన బీరకాయలు ఎన్ని సార్లు తీస్తాను, ఎన్ని సార్లు పెడతానో ఫ్రిడ్జ్‌లో. ఇంక ఈరోజైతే ఫిక్స్ అయిపోయాను. ఇంకా కూర వండేద్దామని తీసేసాననమాట. ఇంక చూసుకుంటే వాటర్ లేవు. అయ్యో! ఇంకా ఈ వాటరే అందాక అడ్జస్ట్ అవ్వాలి. తమ్ముడు నైట్ షిఫ్ట్ చేసొచ్చాడు. పడుకున్నాడు. ఇంక వాడినైతే డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఇంక రైసు, రసం అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఈరోజే నీ బీరకాయ ఇంక వండేద్దాము. అస్సలు ఈ నీరసంలో బీరకాయ అయితే మంచిగా తినబుద్ధేస్తదని డిసైడ్ అయ్యి, ఇంక బీరకాయ అయితే ప్లాన్ చేసి, ఇంక దాన్నైతే మంచిగా కడిగేసాను. ఏంటక్కో బీరకాయ కడగడానికి గూడా ప్లాన్ చేయాలా ఏంటని అనుకుంటున్నారా? లేదు. వండడానికి ప్లాన్ చేశానని చెప్పాను. అక్కడ అలా కలిసిపోయిందిలెండి. ఇంక అలా కూర్చొని ఈ బీరకాయ తోలైతే తీసేస్తున్నాను. నాకు చాలా వరకు చాకుతోనే అలవాటు. ఇంక అలా చాకుతో తీసేస్తున్నాను. మొత్తం తీసాను. కొంచెం ఆ పైన చెక్కులుంటాయి గదా! అవి తీసేసి అలా రఫ్ చేసేస్తున్నాననమాట. ఎందుకంటే బీరకాయ జావగా అయిపోద్దన్నట్టు నా ఫీల్ అవుతా. ఇంక అందుకే ఇది చూస్తే తెలుస్తది మీకు గ్రీన్‌గా కనబడతా ఉంటది. ఇంక ఇవి చెక్కేసిన తర్వాత మంచిగా కడిగేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. ఇంతలో రసము, రైసు అయితే అవుతున్నాయి. కూర వండడానికి అవుతదో, అవ్వదో డౌటు. 12:30కి అయితే జానుని తీసుకొచ్చేయాలి. ఇంకైతే బీరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను గానీ, వీటి క్వాంటిటీ చూసిన తర్వాత డౌటొచ్చింది. ఇది ఫ్రై కాదు, కూరే వండాలి తప్పదింకా. ఇంకా టైం గూడా అయిపోతుంది. ఇంక జానుని తేవడానికి ముందు కూర వండడానికైతే అవ్వదు. సరేలే తను రాగానే ఫస్ట్ ఇంకేమైనా తింటదని చెప్పేసి, ఈ స్వీట్ పొటాటో ఉన్నాయి కదా! ఇవి ఉడకబెడదామనైతే బయటికి తీశాను. ఇంకా అదే కవర్‌లోనైతే ఇప్పుడు బీరకాయ తొక్కు ఉంది గదా! అదైతే ఏసా. ఎందుకంటే తర్వాత వీలు చూసుకొని అట్లు పోయొచ్చు. చాలా బావుంటాయి బీరకాయ తొక్కుతో అట్లు. ఇంక ఈ దుంపలైతే ఉడకబెట్టడానికి ఇలా వాటర్ అయితే ఏసేసుకున్నాను. వాటర్, సాల్ట్ 2 మిక్స్ చేసి ఇంక స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇంతలో రసం కూడా మరిపింది. ఇప్పుడు రసం అయితే తాలింపు పెట్టేయాలి. సరే ఇంక జాను స్కూల్‌కైతే టైం అవుతుంది. దుంపలు ఉడికాయా లేదా అని చూసుకుంటే, ఇంక దుంపలైతే మంచిగా ఉడికిపోయి, ఇంక ఇదే బెస్ట్ అనిపించింది కుక్కర్ మీద నాకు. ఇంక రైసు, రసము, దుంపలయిపోయి, ఇంక అటు నుంచి వచ్చాకైతే కర్రీ వండాలి. స్కూల్ టైం అయింది 12:30కి. ఈరోజు సాటర్డే. జానునైతే వెళ్ళి తీసుకొచ్చేయాలి. ఇంతలోన మీషోలో జాను కోసం బట్టలు బుక్ చేసి అన్నాను కదా! అవైతే వచ్చేసాయి. వచ్చిన తర్వాత మీకు చూపిస్తా. తనకు వేసి చూపిస్తా సైజ్ ఎలా సెట్ అయిందో. ఆల్రెడీ 2 ఇయర్స్ పెద్దగా తీసానని చెప్పా కదా! సైజ్ ఎలా సెట్ అయిందో చూడాలి. ఈరోజు వచ్చేసాయి. ఓకేనా? స్కూల్కి వెళ్ళి జానుని తీసుకొస్తా ఫస్ట్ అయితే మాత్రం. టైం అయితే అయ్యింది. ఇంక స్కూల్ నుంచి రావడం తడువు ఆ పార్సిల్‌లో చూసింది చింపేసింది ఆదికి ముందు ఈ పిల్ల. తల్లి రిటర్న్ చేయాలంటే ఎలాగమ్మా నువ్వు అలా చింపేయకు అని అన్నాను. సరేనమ్మా అనేసి పక్కనైతే పెట్టేసా. సరే నువ్వు ఇంతలో దుంపలైతే తిను కర్రీ వండేసి వస్తాను అని అన్నాను. ఇంక బీరకాయ కర్రీ అయితే స్టార్ట్ చేశా. ఇంకా పిల్ల కడుపులో అయితే ఎలకలు పరిగెట్టకుండా దుంపలైతే ముందు జాగ్రత్తగా ఇచ్చాను. ఇంక రిమైనింగ్ దుంపలు కూడా తీసేస్తున్నాను. ఎందుకంటే ఈ వాటర్‌లో ఉంటే మళ్ళీ ఉప్పగా అయిపోతాయని. ఇంకా కర్రీ అయితే టమాటా ఏసి వండేసుకుంటున్నాను. ఇంక ఇలా టమాటా ఏసి వండినప్పుడు మాత్రం ఎండి చేపలు, నెత్తళ్ళు ఇవే గుర్తొస్తాయి
అబ్బా నాకు ఈ బీరకాయతోటి చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు సాటర్డే కదా అందుకు మరి స్కిప్ చేయాలి. ఇంక ఇదైతే మంచిగా ఎగిపోయింది. ఇంక వాటర్ అయితే వేసుకుంటున్నాను, కొంచెం వేసుకుంటున్నానండి. బీరకాయకి మనం తక్కువ వాటర్ వేసుకోవడమే బెస్ట్. ఇంకెళ్ళేసరికి పార్సిల్ అన్నీ ఓపెన్ చేసేస్తుంది ఈ పిల్ల. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంక జానుకైతే కరెక్ట్ సైజు చెప్పాను, ఈ పిల్ల కొయ్యలాగా హైట్ అని. ఈ పిల్లకి 6 ఇయర్స్ అయితే 7 to 8 ఇయర్స్ తీసాను. అలా సరిపోయి ఇప్పుడు కరెక్ట్గా ఒకసారి రారా. ప్యాంట్ చిన్నది పొడుగైంది అంతే, అన్నీ సరిపోయి కొత్త కొల ఉన్నాయి ఇవన్నీ. ఈ ఈ డ్రెస్ ఒకటి బాగుందా? నీకు నచ్చిందా? ఎంత నచ్చింది. ఆ పిల్ల బట్టలు అయితే బాగా నచ్చాయట, గొప్ప అయిపోతుంది అసలు. నాకు కూడా బాగా నచ్చాయి, చాలా సాఫ్ట్గా ఉంది, క్లాత్ కూడా నీట్గా ఉంది. ఇంతలో కూర చూద్దామని వచ్చా, ఊపిరి తీస్తుంది కాదు, కూర వండుతున్నా ఆగమంటే వచ్చే. నాకు బట్టలు వేసాయి, నేను చూసుకుంటున్నాను, నాకు కావాలి అని. ఇంత కూర కూడా రెడీ అవుతుంది. ఆ పిల్ల బట్టలు వేసుకొని ట్రై చేసేసరికి. బాగున్నాయా? మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి. మీషోలో అయితే మాత్రం మంచిగా దిగుతున్నాయి మా పిల్లల బట్టలు కూడా. నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. జాను బట్టలు అయితే మాత్రం. కూర అయితే రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా పిల్ల బట్టలు క్వాలిటీ చూసుకోవడం అయితే అయిపోయింది. ఇంతలో ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. రాయమ్మ తినిద్దు అని చెప్పేసి ఇంకా కర్రీ కలిపి అయితే ఆ పిల్లకి రైస్ పెట్టేస్తున్నాను. స్కూల్లో ఉంటే కర్రీ కలిపి పెట్టిసినా పర్లేదు కానీ అబ్బా ఇంటికి వచ్చినప్పుడు కర్రీ కలిపి పెడితే నన్ను సంపాద్ది పిల్ల. కూర తిందో చేయదు, కొన్ని కూరలు ఎంచుతుంది. ఎందుకు దీనికి నా బుద్ధులు రాలేదా అనిపిస్తుంది ఇలాంటప్పుడే. ఇంక అన్నం పెట్టేసి అయితే తన ముందే పెట్టాను. చూడండి ఎలా మోకలీలు కొన్ని కూర్చుందో తినమ్మా అంటే. ఇంక నేను వెళ్ళి చెప్తుంటే ఒక స్పూన్ పెడుతుంది. ఇంక ఈ బట్టలన్నీ చైర్లో వేసింది. ఇవైతే తీసి కొంచెం వాష్ చేసి ఇవ్వాలి. ఇంకా ఆ పిల్ల వదిలేసిన దుంప అయితే ఉందని చెప్పేసి అలా కూర్చొని ఆ కార్టూన్ చూసుకొని ఆ దుంప అయితే తింటున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.